నల్లకుంట పోతుంది, ఇక్కడ పోతాయి కుంట పోతాయి, ఏం కదా ముగ్గురు వేసిలా కాదు. శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి బ్రహ్మరమ్మ మాత. బాగా అనిపిస్తుంది. ప్రకృతి అందాలు భలే ఉంటాయి. నల్లమల ఫారెస్ట్ అంటేనే ఎలక్షన్ ఇదొక ఎలక్షన్ వాళ్ళ ధర్మం మళ్ళీ ఎత్తి మీద పెట్టినారు. నాకేమన్నా ధర్మం పెట్టి గేట్ల పడు ఒక మేనేజర్ చెప్పినాక కూడా మళ్ళీ పైసలు కట్టమంటే ఇట్లా గమ్మతుంది. మనుషులు వీళ్ళే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా ఇంకేలా. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఈ బస్సులు కార్ల కన్నా బైక్లు ఎక్కువ ఉన్నాయి ఈ రూట్లో. ఆటో కూడా పోతుంది నల్లమల ఫారెస్ట్ లో. ఇదేంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ వెహికల్స్ ఫుల్ తిరుగుతున్నాయి. ఇదే కనిపిస్తుంది. చెక్ పోస్ట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఏమన్నా బండిలో ఉంటే తీసి పడేయమని చెప్పిన పోలీస్ అధికారులు.
మా బండ్లో అయితే ఒక్కటి కూడా లేదు, మాకేం ప్రాబ్లం లేదు. ఎవరన్నా శ్రీశైలం వచ్చే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బండ్లలో పెట్టుకుంటే తీసి వస్తుంది. ఓ ఇక్కడ ఆవులు మస్తున్నాయి. సిల్క్ ఆవులు ఆవు కదా, తురుపు ఆవులు అంటారు. మన సైడ్ లేకుండా అయిపోయినాయి. ఈ ఆవుల పేర్లు తురుపు ఆవులు అంటారు. పాలమూరు జిల్లాకు ఆ పేరు వచ్చిందే ఆవుల బర్రెల పాల సమృద్ధిగా దొరకడం వల్ల. కానీ ఇప్పుడు పాలమూరులో లేవు. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లానే, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చింది. అయినా ఇక్కడ బాగున్నాయి ఆవులు. ఇక్కడ ముందరికి లెఫ్ట్కి వెళ్తే లక్ష్మణపుర అని మన మదిమాడు ఆంజనేయ స్వామి వస్తుంది. మద్దిమడుగు ఆంజనేయ స్వామిదే. ఇక్కడ ఈడ ఈ చౌరస్తా ముందల చౌరస్తా లెఫ్ట్కి పోతే మద్దిమడుగు 55 కిలోమీటర్లు దూరం. రీసెంట్ గానే లెఫ్ట్ సైడ్ పోతే స్ట్రైట్ గా పోతే శ్రీశైలం. మదిమాడు సర్పంచ్ నీళ్ళు అడిగితే ఈ అని యారా నరసింహులు 4వ వార్డు మెంబరు కనీసం నీళ్లు కూడా దాపలేడు. స్పాన్సర్ నేనే అని చెప్పుకున్నాడు ఇంతకు ముందు. శ్రీశైలం దొరకపోతున్నాడు కానీ నీళ్ళు కూడా దాపలేడు. శ్రీశైలం దొరకపోతున్నాడు కానీ నీళ్ళు కూడా దాపలేడు. దండు నాగరాజు కన్నా కనికరం పుట్టి సమోసా నీళ్ళు దాపి ఛాయ్ దాపిండు. కానీ యారా నరసింహులకు కనికరం ఎందుకు వస్తలేదు అర్థమైతలేదు మాకు. 3,500 అయిపోయినాయి. లేదు స్పాన్సర్ అన్నప్పుడు స్పాన్సర్ లెక్కనే ఉండాలి, కానీ వెనకడికి వేసిండు ఎందుకో ఇప్పటికే. ఒక పెగ్గో ఓ రా వాడితే ముందుకు వస్తాడు అప్పుడు యారా నరసింహుడు. ఛాయ్ నేను ఈడ ఉంది, కానీ ఇప్పుడు దైవ దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ అయిన తర్వాత చూసుకుంటాడు. అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు ఛార్జింగ్ చేసుకుని అప్పుడు చెప్తాడంట, అప్పుడు మాట్లాడతాడంట యారా నరసింహులు గారు. ఛార్జింగ్ చేసుకుంటే టైం లేకుండా కూర్చుంటాం మేము రాత్రికా ఈరోజా ఇప్పుడా మళ్ళీ రిటర్న్ అవుతావా? జస్ట్ కామెడీగా సాగిపోతున్న ఈ యాత్రని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి వ్యూవర్స్. గంట సేపులో అయిపోతుంది దర్శనం. ఏందనుకున్నావు? గంట సేపట్లో దర్శనం కంప్లీట్ చేయిస్తానంటున్నా. వార్డు మెంబర్ మణికొండ 4వ వార్డు మెంబర్ రికమెండేషన్ లెటర్ తెచ్చినట్టున్నాడు. తెచ్చిండు విఐపి లెటర్. ఓ ఇది బాగైంది ఇదంతా. నేను ఇప్పుడు ఇవన్నీ అయినాక రాలే. చాలా ఉంది శ్రీశైలం చూడక. నేను బెల్లం టీ కానీ అవుతున్నా కారు బెల్లం ఉన్నతోటే తెలకపల్లి దగ్గర బెల్లం టీ దగ్గర ఆపారు, మళ్ళీ ఇక్కడ బెల్లం టీ అంటున్నారు. అంటే బెల్లం ఉన్నట్టు బెల్లం టీ ఉన్న దగ్గరనే కార్లు ఆగుతున్నాయి. మనం అన్న మాటలకు స్పందించి యారా నరసింహులు గారు వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. షాప్ దగ్గర వెయిట్ తీసుకుంటున్నాం, మనం చూస్తున్నాం. కనికరం పుట్టింది. ఓహో ధూమపానము సేవిస్తాడేమో ఫస్ట్ పైల. నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంట్రీ. చెక్ పోస్టా ఇక్కడ? ఇప్పుడు ఆటోమేటిక్ గుంజుకుంటారు కదా మన పైసలు. రిటర్న్ ఇస్తారా మళ్ళా? మీనాగో 3 పులులు ఒకదాని వెంబడి ఒకటి ఇక్కడ పోతున్నాయి. ఎక్కడ పాలమూరు సైడే పోతున్నాయి అవి కూడా. కానీ మనకు లైటింగ్ అపోజిట్ లో ఉన్నందుకు వీడియో వస్తుంది. ఓ కోతి అడ్డమురికి వస్తుంది. అయిపోయానా? ఇక్కడ డైవర్ట్ చెయ్యి సత్యబాబు, ఇక్కడ డైవర్ట్ చెయ్యి. చేసినావా? ఇదే ఇక్కడనే. ఇగో ఎంత మంచిగా వస్తుంది చూడు, లొకేషన్ సూపర్ కనిపిస్తుంది. మనం యూట్యూబ్లో పెట్టిన తర్వాత వీడియో చూస్తే ఒక మాదిరిగా కనిపిస్తుంది. అన్నీ వస్తాయి. తీస్తున్నా ఓ సర్పంచే, ఏం మాట్లాడావు? డైవర్ట్ కాదా మైండ్? వస్తుంది. ఇంకా బ్రైట్నెస్ తక్కువ పెట్టినా వీడియో చూసేటప్పుడు సూపర్ కనిపిస్తుంది. ఇంకా ఉంటాయి సెట్టింగ్స్, ఉంటాయి ఆప్షన్స్.
అదే మళ్ళీ బండ్లు జర స్లోగా పని బాగా బండ్లు భలే వస్తున్నాయి. శ్రీశైలం అది అప్పుడు అవును ఇంతగానో నిన్న సండే కదా, ఈ రోజు మండే లాస్ట్ ఇక. ఓహో. ఇంకోటి రేపు, ఎందుకంటే రేపు గ్రహణం కాబట్టి తక్కువ ఉంటాయి. హోలీ పండుగ ఉంది, నాకు తెలిసి జనాలు కూడా ఏమి ఉండకూడదు. ఉండరు. రేపు గ్రహణము, గుడి మూస్తారు కదా. కాకపోతే మనము ఈ నైట్కే దర్శనం చేసుకోవాలి. ఓ జుమ్మని పోతుంది రైతు వదలేవు. బండి. యమహ ఈ నల్లమల ఫారెస్ట్ లో బండి నడపాలంటే భలే థ్రిల్ ఉంటది కదా. బైక్ అయినా సరే, కార్ అయినా సరే మజా ఉంటుంది. మొన్న బుల్లెట్ వేసుకున్నాను, ఇటున్నరాజు బండి వేసలేడు అంటాడు. బండి ఏది బైకా కారా? బుల్లెట్ బుల్లెట్ ఎవరిది? అల్లుంది తీసుకుపోయింది. యాలుంది మేనమామ కొడుకుది, మల్కపూర్ పెద్దరాజు దగ్గర. మా మేనమా. ఈ బండి నడుపుతుంటే 1600 ఎక్కువ ఏరుంది అప్ప. 1600 వేసుకున్నాను. హెల్మెట్ పెట్టుకొని కొట్టాలి. మనకు ఈ భీమశంకర్ కాడ కూడా ఈ సేమ్ ఇట్లనే ఉంటుంది చూడు, అడవి ఘాటు. ఇంకా కాకపోతే ఇంకా థ్రిల్ అనిపిస్తుంది ఉంటది. పచ్చదనం కూడా ఎక్కువ ఈ నల్లమల ఫారెస్ట్ కన్నా. చిన్న ఉంటది కదా ఆ పర్వతాలు. కానీ సూపర్ లొకేషన్ తెలుసా. ఈ బండి మళ్ళా అడ్డం వచ్చా మనకు. నీళ్ళ కోసం ఆయనతోటి మళ్ళా డబ్బా అడ్డమైంది. డబ్బా అంతం డబ్బా కాదు, కొంచెంసేపు వీడియోకు తెలంగాణ బండి లైట్ అవుతుంది ట్రైన్ ఒకరు ఇంకోటి చెప్పలేదు. ముగ్గురు కూర్చోదానికి ఇద్దరు కూర్చొని మధ్యలో సీట్ నుంచి పాండాబులకు పోవాలని వివాదం నడుస్తుంది. సర్పంచ్ తీర్పు ఎట్లిస్తాడో చూడాలి. ఒక మేనేజర్ ని ఒత్తిడి పెట్టిన సర్పంచ్ ఇట్లా ఘాట్ల గమ్మత్తు కదా. గట్లనేది పల్లుడు తిమ్మరం తీస్తున్న బండిని తీస్తున్నా. ఈ మాటలు మొత్తం ఇట్లే అప్లోడ్ చేస్తా చూడండి. తర్వాత మాత్రం దయచేసి వ్యూవర్స్ కూడా బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. దయచేసి డబ్బులు ఉన్న వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. డబ్బులో కూర్చొని మాకేం తెలియదు అంటే ఒప్పుకోము ఇక్కడ. లేదంటే ముందుకు వస్తే కోతులు బాగున్నాయి, కోతులు చాలా ఉన్నాయి. డబ్బులు కూర్చొని వాళ్ళు ఎవరున్నా సరే డబ్బులు ఇచ్చి మాట్లాడాలి. మాట్లాడకపోతే నెక్స్ట్ ఖర్చు మొత్తం వాళ్ళదే. ఇప్పుడు వస్తాయి మాటలు. మాట్లాడతారా, ఖర్చు పెడతారా? స్పీడ్ బ్రేకర్ గట్టిగా ఉండదు. తేనెలు రాలుపుతారా ఎవరైనా ఇందులో వాళ్ళు? ఉప సర్పంచ్ రాలుపుతున్నా కానీ కాలు ముప్పైనందుకు నొప్పి పండుకున్నది వచ్చినట్టు రాల్పనికేనా? అందుకే అండి చైనా రాల్పాలంటే ఆనందమావా దనుకోపాలన్నది. ఎట్లా దులుపుకొస్తారు, బాగా దులుపుకొస్తారు. స్పీడ్ బ్రేకర్ వచ్చే ఈ స్పీడ్ బ్రేకర్ కానీ అవుతున్నాయి మంకిలని. జూమ్ అవుతుంది, జూమ్ అని బండికి. మంకీలు వెనక ముందు చూసుకోకుండా మూతపల్లి వచ్చినట్టు వస్తాయి కదా. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టు అడ్డం
ఎక్కడ లైసెన్స్ ఎవరు వచ్చింది ఇప్పుడు ఆ మస్తు కట్టరు కదా నన్ను. అవు. మా బండ్ల 1 2 3 డ్రైవర్లు ఉండరా? ముగ్గురు. ఇప్పుడు బండ్లే 4 ఎవరు? నాతో అంటున్నావా? నేను లర్నింగ్ డ్రైవర్ని, సీనియర్ డ్రైవర్ని, మీలాగా తిమ్రం తీసే డ్రైవర్ని కాను. అయ్యా 3500 ఇచ్చి కారు డ్రైవింగ్ స్కూల్ పోయిండు. ఎవరు? 3 నెలలు ఉపసర్పంచ్. అమ్మో, ఆ డ్రైవర్ కూడా ఉన్నాడా? 5 మంది. ఏ రేణుక కూడా రాదు. తిమ్రం దిగనికి రాదంటావు. ఆశకి మాటలని 3 నెలలు పోయిండు, బెదురుకుంటాడు ఒట్టిదే. నేను ఒక్కసారి కూడా ఏం అసలు ఎవరిని అడిగలే చూడు ఎట్లా నడపాలి ఏం కథ అని. డైరెక్ట్ ఎక్కినా గేర్ వేసిన మూవ్ చేసిన. పరిశాన్ చాలా మంది. నేర్పిండ్రా? ఎవరిని అడగలే. నేర్పింటారులే కానీ నేర్పింటారు. అబద్ధం చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు. కానీ ట్రాక్టర్ నడిపిన వాళ్ళు విమానం కూడా నడుపుతారు. కానీ ట్రాక్టర్ కానీ కరెక్ట్ వస్తే బస్సు కానీ లారీ కానీ ఈజీ. ఓవర్టేక్ చేస్తున్నా మా డ్రైవర్ సైడ్ చిన్నపడి ఘాట్ రోడ్ లో ఆడేమని నడుపుతుందంట లేడీస్. మహిళలు మనతో సమానము, వాళ్ళని కించపరచొద్దు, కానీ మహారాణులు తప్పు పట్టద్దు. వాళ్ళు నడిపితే మంచిదే, సంతోషం. ఓ స్పీడ్ బ్రేకర్ పెద్ద ఉంది. గట్టిగా కోపం వచ్చి దిగి కారు నడుపుతున్నాడు. ఎందుకు మాటలు వస్తలేవు? అది కూడా కరెక్టే. ఏడా కనిపిస్తలేదు. ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చా పెద్దగా ఉంది. అమ్మాయి కొంచెం టెక్నాలజీగా నడపాలి. మొత్తం కార్లే వస్తున్నాయి, పుల్లు వస్తలేవు. सरपंच जी में बात करती हिंदी में बात करे बात कर मन ఎవరు దేని గురించి సున్నికేనా? ఆశ్రమం పూర్ణానంద స్వామిది. అది కదిలిమనమా? అవతల ఇంకా లోపలికోలే కదిలిమనం అంటే అటు సైడ్ ఉంటుంది. పోదాం. ఆడొక వీడియో కూడా తీసుకుందాం మనము సపరేట్గా. ఫోటో దిగుతా? ఫోటోలో పులి అనుకున్నది ఇక్కడ. పులి వ్యూ పాయింట్ కూడా ఇక్కడనేనా? వ్యూ పాయింట్ ఇక్కడ కాదా, ఇంకా ముందరనే.
సలేశ్వరం వేయండి అవి సలేశ్వరం ఈగలపెంట పిఎస్ పరిధి ప్రారంభం అట ఈ నుంచి నార్కల్ డిస్టిక్. మనం కూడా కోతులు ఇంకా ఉన్నాయి. నడుచుకోము తక్కువనే ఇంచుమించు ఇడికెళ్ళి 30-25 ఏంది సలేశ్వరమా కోతులు 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 కోతులు. అందాన్ని మీదకి 5 కిలోమీటర్లు ఇడికెళ్ళి 5 శ్రీశైలానికి ఇంకా 59 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. 5 అవుతానా చూడు ఇడికెళ్ళి దేశం సిమెంట్ ఉంది అది సిమెంట్ ఉంది అది డామర్ రోడ్కు సిమెంట్ రోడ్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ డ్రైవరే మంచిగా ఉండే. ఎన్ని మార్కులు వేసినావు? మరి నంజి కదా అది కరెంటే, అది కరెక్టేనా ఆంటీ? ఇడికెళ్ళి ఎక్కుతాయి ఇక్కడ ఉట్టువర్లపల్లి కాడికి వెళ్ళి దురేకట్టలు ఎక్కుతాయి. నేను అతను ఇంకా 58 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. పాతలుగా ఇక్కడ దిగుతాం. దిగాలంటే రాత్రి 8 అవుతుంది. ఏంది పాతలుగా దిగాలంటే అట్లా కాదు, ఈడ స్నానం చేసుకొని అక్కడనే పోయి దర్శనం చేసుకున్న తర్వాత రూప్ వే ద్వారా వచ్చి ఇట్లా చూసి పోదాం కావాలనుకుంటే. దిగుతావు ఆడిపోతావు. రూప్ వే దర్శనం కాదు, ఆ రూప్ వే పోయి చేసి వచ్చే వరకు నువ్వు మనిషి. ఆ? చూసిపోదాము, రూప్ వే ఎక్కుదాము. ఇవతల సైడే దిగాలి, అవతల సైడ్ కాదు ఇతరులే ఇతల సైడే వేసుకోవాలి. మెట్లు ఉంటాయి మంచిగా ఆడ వరకు. మబ్బు అయిందంటే అసలు గ్రూప్ పోదు చేస్తాను. తానాలు ఈ టైంలో తానాలు అయ్యాయి. ఇదంతా తొందర వస్తాను, అక్కడనే లేట్ అవుతాను. ఒకటైనా కోటి ఒకటైనా కోటి ఒకటైనా రన్నింగ్ లో నా ఎంతసేపు పని పెట్టలేదు, సిగ్నల్ లేదు కరెక్ట్. టర్నింగ్లు ఉంటే బాగంటవా? రైట్ గాడ టర్నింగ్ వచ్చింది, ఓ అందుకే తెస్తే. ఘాట్ రోడ్ ఉంటేనే ఘాట్ ఉంటుందా రోడ్? ఘాట్ రోడ్ ఘాట్ నంబర్ 1 ఘాట్. మంచోడు కొన్ని ముడ్డి అనిపించిన బ్యాగ్ పెట్టుకున్నాడు. లుంగి బ్యాచ్ అది. లుంగి బిరేక్ దాలో బిరేక్ జోగి చెప్తారా? చెప్పు. సలేశ్వరం వస్తున్నాం. నేను నరసింహ కర్నూలు ఉన్నాడు కదా మెకానిక్, ఇంటి పక్కల మా అనంతా కొడుకు చిన్నాడు, ఎల్కేరాలు అల్లుడు, ఒక 5 మందికి వస్తుంటే ధూప్ అయిందని చెప్పేసి థమ్స్అప్ తీసుకున్నాం. థమ్స్అప్ తీసుకొని అందరం ఒక చెట్టు కింద పోయి తాగుతున్నాం. పోత వచ్చింది, అది పోతలేదు, ఒకటే తీసుకొని బేరిచ్చినాం, అది సెట్ ఎక్కింది. పొద్దు శేషాలను ఊకే అన్నారు కదా, ఆ కరెక్ట్ ఏం చేసిందంటే ఎవరైతే కొట్టిందో వాడు కొబ్బ కడకేసి అక్క వాడు ముందర వచ్చేవాడు కదా, టైలెట్ చేసిందంట.
మీనే పడ్డదా ఏ? మీనే మీద వాళ్ళ ముందర ఇట్లా వాడు అప్పుడే ఇట్లా మూతి కట్టుకుని పోతున్నాడు మీటికి వస్తూనే ఉంది. నిలగా ఉండి స్ప్రైట్ వస్తుంది రా నువ్వు తప్ప పోయలేదు దొరక నీకు స్ప్రైట్ వస్తుంది అని చెప్పేసి షూటింగ్ చేసి మీకు వచ్చినట్టు ఎక్కిండు కొత్త డ్రైవర్ కొత్త డ్రైవర్ తిమ్రం తీస్తున్నాడు బండిని. తిమ్రం తీస్తున్నాడు. కొత్త డ్రైవర్ బంకపూర్ తీస్తున్నాడు. ఎట్లా ఉంది డ్రైవింగ్? తిమ్రం తీస్తున్నాడు. ఇంకే డ్రైవర్ తీస్తాడు అబ్బా బంకపూర్ తీస్తున్నాడు. నడుచున్నా ఎరా నడుచున్నట్టు కనిపించినప్పా జరా కనిపించిన వీడియో ఎన్నికన్నా ఇట్లనా ఇప్పుడు మా తెల్లగా కనిపిస్తున్నాడు. తెల్లగాడు కరెక్ట్. గాలి పడగానే తెల్లగాడు. ఇక్కడ ఎవరు వచ్చేసాను. ఓ డిప్టీ వచ్చేసాడు. ఓ డిప్టీ కూడా ఓ మురళి వచ్చిండు 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 ఎంపీస్ వచ్చిండు. నాకు పట్టుకోలేదు. బండి పడుతుంది అక్కమా సార్ మేకమాధవి అక్కమాధవి ఇక్కడే లేదు ఆవిడ ఉండదు. మన దాంట్లోకి వెళ్ళి పోవాలి. డ్యామ్లోకి వెళ్ళి పోవాలి. నీళ్ళకి వెళ్ళి కదా. మనం అక్కడ వేసింటే ఈరోజు స్నానం చేస్తాడు అయిపోతుండే. రంగాల ముందు దరిద్రం పోతుంది అంటూ దరిద్రం పోతుండే. డ్రైవర్ ఫాస్ట్ ఉన్నాడు. సీనియర్ డ్రైవర్. ఇంకొక అర్ధ గంట నేను అనుకో నేను అయిపోయా. ఇంకా ఏం చేయాలని నారాజు నిడిచిపెడుతుంది. సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇంకా సాక పోయి అన్నకు చుట్టూ అయిపోయి కోపం కాకుంటే ఇడుసిటీ మేమంటే నేను ఇంకా దొరికితే కదా నీకు. ఇక నువ్వు ఆడ ఉండే ఇడవకుంటే మీ రోజు మాత్రం ఇడవకూడదు అనేదే మా ప్లాను. నాగరాజు ఏమన్నావు? అనుకోతుంది ఏడున్నా వయసులో కూర్చుంటుంది. ఏడున్నా పసిగడకుంటున్నా మొత్తం గాలించి గాలించి అన్న తీసుకొస్తుంది. ఇంకోటి నేను చేసినంత వరక నయమే. నువ్వు పనుడు తక్కువ 4 పుల్లు అయినాయి. చూడు ఇంకొక గడిచే పైన అనుకో ఇక బూడి తిమ్మాడు బూడి బుచ్చిగాడు నేను వెంకరాగాడు మా పింటాడు ఇంకా పోతుంది. పాదయాత్ర చేస్తున్నారు. ఇంకా ఉగాది రానే లేదు. ఉగాది పాదయాత్ర చేస్తారు కదా. ఇది ఓలి పాదయాత్రనా? కర్ణాటకలో వస్తారు. అవును కర్ణాటక బాగా వస్తారు ఉగాదికి. అంటే అమ్మవారు కర్ణాటక మనిషి అన్నట్టు. మహారాష్ట్ర లే కర్ణాటక ఆడపడుచు. లేదు కర్ణాటక వాళ్ళకు ఆడపడుచు అని వాళ్ళ అభావంతోనే ఎక్కువ వస్తారు. ఉగాదికి విపరీతంగా వస్తారు. వాళ్ళ మధ్యలో మనము దర్శనం కూడా చేసుకుని ఇంకా భయపడతాం. తట్టుకోలేము వాళ్ళ. ఒకసారి చూసిన నేను అనుభవించిన. కాకపోతే భక్తి పరంలో మాత్రము మనోళ్ళ కన్నా వాళ్ళు కఠినంగా ఉంటారు. ఎట్లా అంటే పాదయాత్రలు విపరీతంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా అన్న వస్తారా పబ్లిక్. బండి భలే తిప్పుతున్నావు. రోడ్డు తిరుగుతుందా? ఓహో రోడే తిరుగుతుందంట. బండి తిరుగుతలేదు.
పట్టుకోవాలన్నా నేను సీట్ పట్టుకోవాలన్నా తీసుకుంటే ఎలా నడికితే ఇంకా అయిపోయా నువ్వు ఎగ్జామ్ సాఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు సాప్లేడా అది ఫోన్ వస్తుంది కదా, ఫోన్ పట్టుకుంటాడు మళ్ళా. ఫోన్ పక్కకి పెట్టాడు. ఇలా అది అక్కడ ఆ ఫోన్ కూడా తెలుసా కరెక్ట్ గడ్డలకేటప్పుడే స్టార్ట్ అయింది. ఆడికి వద్ద ఫోన్ అని కట్ చేసినట్టు కాదు ఇంకా మళ్ళీ లేదు. లేదు ప్రవీణ్ చూద్దాం ఎంతసేపు నడుపుతాడో నడపని, నాకు ఇయ్యకపోతాడా ఆడ ఇయ్యకపోతాడా అని చూసుకుంటా కూర్చున్నాడు ఇక్కడ డ్రైవర్. నడపని ఓపుకున్నంతసేపు నడపని, చివరికి వస్తే నాకే ఇస్తారా అని అనుకున్నాడు. లాస్ట్కి అదే నిజమే. నిజమే. మూమెంట్ చూస్తానులే మంచి నడుపుతారా లేదా అనేది మూమెంట్ చూస్తాం. రోజు హైదరాబాద్ పోయినాం అన్నా అన్నా రోజు హైదరాబాద్ పోయినాం ఇంటికి బండి తీసుకొని. ఇంకా నేను ఒక్కని డ్రింక్ చేసాను, అందరు డ్రింక్ చేసాను. డ్రింక్ చేసినాక ఏమైంది హైదరాబాద్కి వెళ్ళి రిటర్న్ నైట్కి అక్కడనే ఉందాం అనుకున్నాము. కాకపోతే అంటే బండివాడు మనకి ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి బండికి వానికి ఏమన్నా అంటే సాయంత్రం మంది తెచ్చిస్తాం అన్నం. నైట్కి పర్మిషన్ ఇస్తలేడు, నాకు వేరే ఆర్డర్ ఉందని చెప్పేసి. వచ్చినాము ఆరంగల్ కాడ ఇచ్చిండు బండి. అరంగల్ కనే కదా ఇచ్చింది నాకు. అరంగల్ కాడ ఇచ్చిండు. ఒక 10 కిలోమీటర్ల వరకు అందరు బండి పండుతలేడు. ఏమైనా నిద్ర మూసుకొస్తుందని చెప్పేసి అంటే డ్రైవింగ్ మీద జర డౌట్ ఉంటే ఇంకా క్లియర్ అయింది. తమ్మి మామూలు పెట్టాక లేవు నన్ను, ఎవరు జర డౌట్ ఉండే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా బండి ఆపుతున్నా అంటే తెలియదు, డౌటే కదా. అవునవును చూడాలి. క్లియర్ అయింది. ఓకే ఇంకా మామూలుకి వచ్చినాక లేపని చెప్పేసి గురికలు కొడుతూనే ఉన్నాడు. ఇక మన కొట్టలేడా చూసావా? అన్న లేడు. ఇంపార్టెంట్ దానిప్పుడు నాకు ఎప్పుడూ చూపించాడు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈ రివర్స్ కొట్టేదే ఇంపార్టెంట్ కదా. కానీ ట్రాక్టర్ వాళ్ళకి సుక్క చూపించాడు. ఘాట్ రోడ్ జబర్దస్త్ ఉంది. సర్పంచ్కి ఇదే లేస్తాయి టెంకాయలు. పెట్టుకుని పోయి సర్పంచ్ ఏం దేనికి రావు. ఇక్కడ పులి ఇక్కడ తిరిగింది. గ్రహణం ఆపుతుంటా ఇది బార్డర్ చెక్ వస్తా ఏది ఇది నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటున్నాడు గమ్మత్ మాట్లాడతావు. బ్రహ్మగిరి కృష్ణగిరి, బ్రహ్మగిరి కృష్ణగిరి మార్చిండ్రా. అమ్మో ఈడ మనం ఈడ పోతారు కాచిన ఇక అతలకి ఈడ నెమ్మడి బాలేదని బ్రహ్మగిరి పెట్టినే. బ్రహ్మగిరి కృష్ణగిరి అంట. ఇది బ్రహ్మగిరి కదా, ఈగలపేట బదులు కృష్ణగిరి, అది సున్నిపేట బదులు కృష్ణగిరి. మార్చి కానీ పేరు కూడా బ్రహ్మగిరి పెట్టిన. కదా. అయితే ఇప్పుడు మణికొండ నుంచి బిల్లు అన్నీ అలవాటు చేసాం దీని నుంచే. మణికొండ, పాలమూరు మెయిన్ మెయిన్ సిటీల పేర్లు చెప్పు. ఈ నుంచే మామ ఖజురా బిల్లు అలవాటు చేసాం. మణికొండ, మామ్నారు, భూత్పూరు, నార్కర్నూల్, ఆలెం, సుంకపల్లి, అచ్చంపేట, ఉమామహేశ్వరం, ఉమామహేశ్వరం, మననూరు, మటువర్లపల్లి, బ్రహ్మగిరి, నెక్స్ట్ వచ్చేసి అదేమన్నా కృష్ణగిరి,
నెక్స్ట్ వచ్చేది కృష్ణగిరి, కృష్ణగిరి. నమస్తే కృష్ణ. తర్వాత వచ్చేది శ్రీశైలం. ఆ. ఎవరు ఏమైంది? ఏడమైంది? ఇప్పుడు ఎవరున్నారా? రైట్ సైడ్ ఉందా? ఎల్సీగా ఉన్నా నా ఫోన్ కలవదు. ఎటైతామప్ప, ఒక్క నిమిషం ఆగు. నేను శ్రీశైలం పాతాళ గంగా ఘాట్ రూట్ స్టార్ట్ నుంచి ఫోను మన అడిగిన వాడిగా కలవదు. పుసుకుని ఎల్సీ తీసుకున్నాక మళ్ళీ నేను నువ్వేం చేయట్టే ఒక పని చేస్తావా? ప్రేమ్ గారి నెంబర్ ఇస్తా. లేడా? తిప్పు తిప్పు నెంబరు ఇది లైన్ మ్యాన్ నెంబర్ నీకు ఉంది కదా, నేను నీ పేరు చెప్తా, ఏమని చెప్తా. డబ్బులు ఎంతసేపు ఎక్కువసేపు పెట్టుకో. దగ్గర డ్యామ్ కాడ ఇప్పుడు అట్లా కాదు, డ్యామ్ లేదు, అది వాటర్ వచ్చేది. మన పెద్దలైన ఉంటే చాలా మన తిప్పలు గంట ఒకటి పోయి చేస్తామని చెప్తా. హిల్ టాప్ ముగ్గావన్. తిప్పు తిప్పు తిప్పు. నీ స్టీరింగ్ కన్నా నా ఫోన్ ఎక్కువ తిప్పుతున్నా. ప్రవీణ్ స్టీరింగ్ కన్నా ఫోనే తిప్పుతున్నా. ఫోన్ తిప్పడం అంటే మాటలా, ఫోన్ తిప్పినట్లల్లా బండి తిరుగుతుంది. కృష్ణగిరి ఎంట్రీ. నమస్కారం అన్నగారు, నమస్కారం. ఏం లేదన్నా, నీకు కృష్ణ అని ఫోన్ చేసినట్టు కదా నీకు. కృష్ణ మన కుమారి ఆయన ఉన్నాడు కదా, వ్యాధిగాడు వండుకున్నాడు అంటాడా, గుడిసెలో వండుకున్నాడంట, లేచలేట వాడు. ట్రాన్స్ఫారం కాడ అది ఒకటి వైర్యం పోయిందంటే 5 నిమిషాల్లో మరి దాన్ని కలిపి మళ్ళీ డిస్టర్బ్ అంటారు. అవు మణికొండనా? మణికొండ అవునవును, కరెక్ట్ చెప్తాడే. అక్కడ ఎక్కడ మణికొండనా? కుమారి అది ఎందుకే మీరు ఒక మంచిదన్న. ఎల్సీ కూడా ఎవరికంటే ఉనికిస్తే ఇట్లా ఆర్డర్ చేస్తారన్నా. ఏమైందంటే నైట్ టైం కూడా కావాలని చూపించండినా పూర్తి అట్లా చేస్తారు. కింద దిగుతుంది ఇంకా సరే ఇంటికి పోతే కలుస్తుంది. ఫోన్ కలవదు. ఈడికెళ్ళి సరే ఉంటా, ఈడికెళ్ళి
కలపకపోతే రేపు చెరువు చంద్రగ్రహణంతో ఎల్లుండి హోలీ పండుగ డైరీ వెళ్ళిపోయినా చేస్తాను రేపు చదివించి ఎల్లుండి వాళ్ళు ఆడాలి. ఎల్లుండి వాళ్ళది సాటి వేసి రాయకుండా రాయకూడదని మన సర్పంచ్ ఉండకూడదని సాటింపు చేస్తారని ఎవరైనా ఉండలేదు ఆడేటట్టు ఆడాలి ఆడాలంటే మంచి 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 ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి వేసారా భయ్య వేస్తారు మరి అప్పుడన్నా పైసలు లేకున్నప్పుడు ఓలి పండుగ అడిగినప్పుడు అది అది కదా అప్పుడు అవన్నా మరి మనమ్మలు ఆడతామా అప్పుడు వెంకటేశ్ దానికి గోవర్ధన్ దానికి అయితే మోరీలో నింపుకొని వచ్చి కొడుతురు పోతుంటేనే ఓలి పండుగ అప్పుడు అందరు కామన్ కాదు నీకు 10 మందిని కలిసి అప్పుడే తీసుకొని ఆయన మొదలకి వెళ్ళి ఏరకొట్టాలి చచ్చిపోతారు అసలు విడిగిరామ సంఖ్య అయితే మొక్కుతుండ్రి ఇప్పుడు కూడా ఇది ఉన్నాడా? ఇప్పుడు తల వేసిన ఇంటికి కూడా వేసింది ఇప్పుడు కూడా వేసి అంటున్నావు కదా నేను రాముడి కుండలు ఏ తిప్పు డ్యామ్ వచ్చేసింది డ్యామ్. ఏం చేసిందంటే ఈ గుండెకు ఉన్నాయి కదా ఈ శ్రీశైలం గురించి మాట్లాడండి అవన్నీ ఏమి పెట్టిండ్రు హోలీ గురించేనా ఓలిగి లేదు లేదు తుప్పలు కూడా తినే కదా ఆడి వరకు వస్తుంది తింపిడి కాదు ఇప్పుడు మనం నిలబడి అక్కడికి వస్తుంది. ఇదైతే నాంత మొత్తం మునుగుతాం తుప్పిడి కాదు బట్టలు నాంత ఏకంగా అవు వచ్చింది పొద్దుగా కొడదాం బట్ ఇంకే ఆడ పీడ టైం వేస్ట్ కిందికి పోదామా ఇట్లా బండి తీసుకుంటాం చక్కగా పాతాల గంగలు స్నానం ఆచరించవలెను, దర్శనంకు బయలుదేరవలెను. తగ్గేదే లేదంటుంది డ్రైవింగ్ అయితే. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం నేను డ్రైవింగ్ చేస్తానప్ప. ఈ ఘాట్ రోడ్లో నడపాలని. కారులో షికారుకెళ్ళి పాట గుర్తొస్తుంది. వేయాలి మంచిగా. అట్లా బిడ్డ ఈ రెండేళ్ళు సర్పంచ్ లేనందుకు దొంగలు లేకుండా కాక ఒకటైతే తిండికే లింగాల గట్టి కదా. అది కాదక అట్లంటావా గిన్నె బాగుంటుంది. అతల బండ్లు పోతాయి అతను పోదామా బండ్లు కిందికి పోయినాయి. ఆల్రెడీ దగ్గర ఒక 5 కిలోమీటర్ల దగ్గర ఉన్న కార్లో ఇంతకుముందు సడన్ గా చూసుకో మరి ఏం చూసుకుంటారు లేవు సామె
ఆరు వరకు వస్తుంది. నీది కాదు నాది కాదు నీది కాదు నాది కాదు మన అదే కదా. ఒక నెంబర్ రోడ్లో ఇది కూడా సగం సగం ఇడికి వెళ్ళి ఈ బుద్ధి ఇద్దరి మధ్య ఉంది. పక్కనేమో తెలంగాణ మడిగలు, కలిపోతేనేమో ఆంధ్ర మడిగలు. లేదు, ఇది మొత్తం కర్నూలే. సిటీలు కావాలంటే గిన్నె కావాలి, గిన్నె తీసుకోవాలి. వచ్చేటప్పుడు ఇప్పిద్దు పట్టబ్బా గిన్నె వాళ్ళగా. సరే, పాతాల గంగ వరకు సుతం రోడ్డు తింపు తిప్పు తిప్పేశాం. ఏమన్నా కానీ భలే తిప్పుతారు. ఓం నమ శివాయ. ఎన్నాళ్ళకు ఈడ స్నానం చేయక కొన్నేళ్ళ ఏది దర్గా కదా, మధ్యలో అట్లా కిలో ఉండే తీసిండు కానీ తీయమనే మొన్న ఫిబ్రవరి 14 రోజు వచ్చిండ్రు. దర్గా ఈడ ఉంటే అంటే ముస్లిం చెప్తున్నారా? డ్యామ్ కింది భాగంలో కృష్ణానదిలో స్నానమాచరించేందుకు కిందికి దిగాం. ఈవినింగ్ సంధ్యాకాల స్నానమాచరించి సంధ్యావందనము చేసుకొని శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం బయలుదేరవచ్చు. అంతే కదా. ఓ రాయి తట్టుకునే కృష్ణా నదిలో చూడొచ్చు మనము బోటింగ్ చేస్తున్నారు.